కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వ్యాఖ్యానించారు. బోయినపల్లి చెక్ పోస్ట్ వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థలానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికి 10.5 ఎకరాలు కట్టబెట్టిందని మీడియా సమావేశంలో తెలిపారు. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కోసము ప్రజలకు మొండి చేయి చూపుతుందని ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములలో ఉన్న పేదలకు ఆర్మీ అధికారుల ఆంక్షలు తీవ్రంగా ఉండడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆయా పేదలకు హౌసింగ్ స్కీమ్ ద్వారా పట్టాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు. లేని పక్షంలో తాము లబ్ధిదారుల లిస్టును తయారు చేసి ఇస్తామని, తద్వారా రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాలని కోరారు. ఈ అన్నిటిని కూడా వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరగాలని, వాళ్ళకి మళ్ళా ఒక హౌసింగ్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్లో వాళ్ళని ప్రమోట్ చేయాలని ఒక డిస్కషన్ జరిగింది. మరి దానికి మరీ ముఖ్యంగా ఈరోజు బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఆ లిస్ట్ ఆఫ్ బెనిఫిషియరీ అంటే ఎవరైతే ఇట్లాంటి ఒక ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళందరి కోసము మేము ఒక లిస్టు తయారు చేసి స్టేట్ గవర్నమెంట్కి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హౌసింగ్ అనేది ఒకటి స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. మరి వీళ్ళందరికీ కూడా మీరు ఒక ఆల్టర్నేట్ ల్యాండ్ అని ఇవ్వాలి. ఆర్మీ అధికారులకు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ గుడిసెవాసులకు అందరికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పట్టాలు ఇస్తుంది. లేదు అంటే మినిస్ట్రీ క్లియరెన్స్ ఇస్తుంది. మీరు ఆల్టర్నేట్ ల్యాండ్ అని ఇవ్వాలా. స్టేట్ గవర్నమెంట్ అది చేయని పక్షంలో మేము ఒక బెనిఫిషియరీ లిస్ట్ ఇచ్చి వాళ్ళకి ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి మీరు సూటబుల్ హౌసింగ్ స్కీమ్లో అకామిడేట్ చేయవలసిందిగా మన కంటోన్మెంట్ బోర్డు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. మరి దీన్ని నేను ఆశిస్తున్నా. ఇప్పటికైనా ఈ బీఆర్ఎస్ నాయకులు కొద్దిగా చిత్తశుద్ధి చూపెట్టి రాజకీయాలు పక్కన పెట్టి మరి తప్పకుండా దీన్ని ఫాలో అప్ చేసి ఇది రియాలిటీలో వస్తే బాగుంటుంది. ఎందుకంటే రోజుకి ఆర్మీ యొక్క ఆంక్షలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. మరి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి వీళ్ళందరినీ కూడా చేయాలంటే మొట్టమొదటి ప్లాన్ ఏంటిదంటే మీరు ఆల్టర్నేట్ ల్యాండ్, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ కాంపన్సేట్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. లేదు అన్న పక్షంలో మీరు చేయాలా. మరి ఈరోజు మరొకసారి టీఆర్ఎస్ ఒక వైఖరి ఏదైతే కాంగ్రెస్ తోని ఫ్రెండ్లీ పార్టీస్గా పోతుందో దాన్ని కూడా బయటపడ్డది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక జీవో, ప్రత్యేకమైన జీవో 10 ఎకరాల కోసం తీసుకురావడం జరిగింది. ఏదైతే ఒక ల్యాబ్స్ అయిన ఒక సబ్జెక్ట్ ఉండేనో, ల్యాండ్ అలాట్మెంట్ ఉండేనో దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సపరేట్ జీవో తీసుకొని వచ్చి మా అందరికీ మేము అనుకున్న విధంగా, భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా, భారతీయ జనతా పార్టీ ఏదైతే యాంటిసిపేట్ చేసిందో కాంగ్రెస్ ఇంకా కేసీఆర్ గారు సర్కార్ ఇద్దరు కలిసి పొత్తులో పోయేటట్టు దీనికి సంకేతం ఇప్పుడే మాకు కనబడ్డది. మరి వాళ్ళకి ఈరోజు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఒక పార్టీకి వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీకి ఇవ్వగలుగుతారు 10 ఎకరాలు, కానీ పేదవాళ్ళకి ఎవరికైతే కష్టాలు ఉన్నాయో మరి వాళ్ళకి మీరు ఎందుకు ఈ యొక్క ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ టేకప్ చేయట్లేదు? మరి మీ యొక్క ఫ్రెండ్లీ పార్టీతోని మీ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా జరుగుతుంది, కానీ ఈ ప్రజలకు